విష్ణువు ఛాతీ మీద భృగు మహర్షి ఎందుకు తన్నాడో మీకు తెలుసా? భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి శివుడు మరియు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా వారి ఇద్దరు ఆయనను పట్టించుకోకపోవడంతో వారి ఇద్దరిని శపించి చివరిగా విష్ణువు దగ్గరికి వైకుంఠానికి కోపంతో వెళతాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్లి నమస్కరించి, స్వామి మీతో మాట్లాడాలి అని అనగా విష్ణువు వాసికి సర్పం మీద పడుకుని ఉంటాడు. ఆయన కాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి కూర్చొని విష్ణువు కాళ్ళు ఒత్తుతూ తూగుతూ ఉంటుంది. విష్ణువు ఏమో నిద్రపోతూ ఉంటాడు. భృగు మహర్షి ఎన్నిసార్లు పిలిచినా కూడా విష్ణువు నిద్ర నుండి అస్సలు లేవడు. అలాగే విష్ణువు కాళ్ళు సరిగ్గా భృగు మహర్షి వైపే పెట్టి ఉంటాడు. భృగు మహర్షికి ఇక కోపం కట్టలు తెంచుకొని పరిగెత్తుతూ వస్తాడు. అసలు మీరేం దేవుళ్ళు, ప్రతి ఒక్కరూ భార్యల మాయలో పడిపోయి ఉన్నారు, అలాంటి మీరు ఇక లోకాన్ని ఏమి కాపాడుతారు అని కోపంతో ఒక్కసారిగా పడుకొని ఉన్న విష్ణువు ఛాతీ మీద గట్టిగా తంతాడు. అలా తన్నగానే భూమి మొత్తం దద్దరిల్లిపోతుంది. బ్రహ్మలోకం అంతా అల్లకొల్లోలమైపోతుంది. కైలాస పర్వతం కూడా భూకంపం వచ్చినట్లు కదిలిపోతుంది. శివుడికి పట్టరాని కోపం వస్తుంది. పార్వతీదేవి మాత్రం నవ్వుతూ శివుడిని శాంతి పరుస్తూ ఉంటుంది. భృగు మహర్షి తన్నిన తన్నుకు విష్ణువు నిద్ర లెగుస్తాడు. లక్ష్మీదేవి కూడా ఉలిక్కి పడుతుంది. విష్ణువు నవ్వుతూ, భృగు మహర్షి మీరు ఎప్పుడు వచ్చారు? నేను నిద్రపోతూ ఉన్నా మహర్షి, మీరు మాట్లాడింది నేను వినలేదు. రండి మహర్షి రండి, వాసుకి మీద కూర్చోండి అని ఆయనను కూర్చోబెట్టి, మీరు అంత గట్టిగా నా ఛాతీ మీద తన్నారు కదా, నా శరీరం ఒక రాయిలాగా గట్టిగా ఉంటుంది, మీకేమైనా కాలు నొప్పి వేసిందా అని ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు. భృగు మహర్షి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. విష్ణువు ఇలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. భృగు మహర్షికి ఎంత కోపం వచ్చిందో విష్ణువుకి బాగా తెలుసు. భృగు మహర్షి కాలికి ఆజ్ఞానేత్రం అనే ఒక కన్ను ఉంది, అందుకే ఆయనకి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది అని విష్ణువుకు బాగా తెలుసుకొని విష్ణువు నవ్వుతూ భృగు మహర్షి కాళ్ళు ఒత్తుతూ మహర్షి కాలికి ఉన్న ఆజ్ఞానేత్రాన్ని ఒక్కసారిగా గట్టిగా ఒత్తేస్తాడు. ఏం మహర్షి, మీ కోపం ఇప్పటికైనా చల్లారిందా అని అంటాడు. భృగు మహర్షికి ఆయన ఎంత పెద్ద తప్పులు చేశాడో బాగా అర్థం చేసుకుంటాడు. నాకు ఓపిక లేక ఆవేశంతో బ్రహ్మదేవుడిని అలాగే ఆ పరమశివుడిని శపించాను, అసలు నాదేం బ్రతుకు, నేను ఇక చనిపోతాను అని బాధపడుతుండగా విష్ణువు భృగు మహర్షిని హత్తుకొని శాంతిపరుస్తాడు. భృగు మహర్షి శాంతించి విష్ణువు కాళ్ళు పట్టుకొని, మీ ఛాతీ మీద తన్నినందుకు నన్ను క్షమించండి, ఇక నుండి భూమి మీద ఏ యజ్ఞం చేసినా ఆ ప్రతిఫలం అంతా మీకే దక్కుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. దీని తరువాత ఏం జరిగింది? వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎలా ఎవరు నిర్మించారో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు వదిలి వెళ్లిపోయిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి మీద పూర్తి కథ వీడియో పెట్టాము, అది తప్పకుండా చూసేయండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.